హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. వాటర్ యాపిల్ మొగ్గలు ఎలా వచ్చాయి చూసారా? చూడండి, పుష్కలమైనటువంటి మొగ్గ వచ్చింది. అయితే ఏమవుతుందంటే మంకీస్ మొగ్గలు కూడా తెంపుకొని తినేస్తున్నాయండి. ఇవి చూడండి, మంచి కాత వచ్చింది. నేనేం చేశానంటే ఇలా షేడ్ నెట్ చెట్టు చుట్టూ చుట్టానండి. ఎండ తగలాలని చెప్పి ఈరోజు కొంచెం పైకి అన్నాను. చూసారా, ఇలా చెట్టు చుట్టూ షేడ్ నెట్, గ్రీన్ నెట్ 50% షేడ్ ఉంటుంది కదండి, అది చుట్టాను. కాత అయితే బాగా వచ్చిందండి. మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది, కాయలు ఎక్కువ రావాలంటే ఎండ కావాలి కదా, అందుకే అప్పుడప్పుడు మనం ఇలా ఎండ తగిలే విధంగా నెట్ని పైకి ఉంటే సరిపోతుంది అనిపించింది. ఇది నేను మొదటిసారి చేస్తున్న ప్రయోగం. ఈ విధంగా మీరు ఎవరైనా చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈసారి తోట అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, స్వీట్ లైమ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. బాగా వచ్చినాయండి స్వీట్ లైమ్. ఇది చెట్టు నిండా కాతే ఉంది, మళ్ళీ కొత్త కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది ఇక్కడ చూడండి, నిమ్మ చెట్టు మనం టబ్లో నాటుకున్నాం, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ పైన ఉన్న చెట్టును నేను కిందికి తీసుకెళ్ళాను కదా, తర్వాత టబ్లో నాటాను. ఎంత హెల్దీగా వస్తుంది చూడండి మొక్క. చూసారా ఎంత హెల్దీగా ఉందో, కొత్త చిగుళ్ళతోటి సూపర్గా వస్తుందండి మొక్క. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇది ఇగో ఇక్కడ చిన్న ఆయిల్ క్యాన్లో పుదీనా నాటి పంపర పంచ దాంట్లో పెట్టానండి. మొత్తం టబ్బు మొత్తం నిండిపోయింది చూడండి. ఇగో పంపర పనసకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా కొంచెం కావాలి కలర్, ఇంకా కొంచెం ఎల్లో కలర్కి రావాలి, అందుకే ఉంచేసాను. ఇక్కడ 3 కాయలు ఉన్నాయండి. పుదీనా కూడా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. ఈ టబ్బు మొత్తం నిండిపోయింది. డ్రమ్ అండి, డ్రమ్లో నాటాను. చక్కగా డ్రమ్ము మొత్తం నిండిపోయింది. ఇక్కడ చూడండి మల్బరీ ఎంత హెల్దీగా ఎంత పెద్దగా వస్తున్నాయి చూడండి. ఇది చూసారా, 1 ఇంచ్ కంటే పెద్దగా ఉన్నది, 1.5 ఇంచ్ ఉందండి. ఇంకా కాత అంటారా, ఇక చెప్పనవసరం లేదు, అంత పుష్కలంగా వచ్చిందండి. ఇది ఎక్కడ చూడు గుత్తులే అండి. చూస్తున్నారా ఎంత కాత వచ్చిందో. మొక్క కూడా ఎంత హెల్దీగా ఉంది చూసారా. మొత్తము పైన ఉన్న కొమ్మలన్నీ మనం ప్రూన్ చేసామనుకోండి, కొత్తగా చిగుళ్ళు వస్తే ఇలా కాత వస్తుందండి. ఇంకా అసలు చెట్టు మొత్తంగా ఫుల్గా కాత వచ్చిందండి. అసలు ఎంత బాగా వచ్చిందో. సైజు కూడా మంచి సైజు వచ్చింది. నేను నర్సరీలో కొన్నప్పుడు ఎటువంటి సైజు మొక్క ఉండాలి అని అనుకున్నాను. ఇక అంత పెద్దగా వచ్చాయండి ఫ్రూట్. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి. 1.5 ఇంచ్ పొడుగ్గా వచ్చాయి. ఇదే నేను ఇక్కడ ఇంకొక డ్రమ్లో నాటాను. ఇది కూడా పుష్కలమైన పూత అండి. ఇక చూడండి, నేనైతే వీటికి ఏమి ఇచ్చాను అంటే కిచెన్ కంపోస్ట్, వర్మి కంపోస్ట్ అంతే అండి. మధ్యలో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, తర్వాత ఎగ్ ఆయిల్ వాటర్ ఇచ్చాను అంతే అండి. పెద్దగా నేను మొక్కలకు ఏమి ఇవ్వను, అదోటిదోటని పెద్దగా ఏం చేయనండి. అది మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా. కానీ వీటి వల్ల మనకు మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మనకు కావాల్సింది కూడా ఏం లేదు, కాబట్టి నేను పెద్దగా ఏం చేయనండి. పెస్ట్ రాకముందే ఏదో ఒక కషాయం స్ప్రే చేయడము, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం చేస్తూ ఉంటాను.
మళ్ళీ ప్రత్యేకంగా అయ్యో పెస్ట్ వచ్చిందని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బెండ కొత్త మొక్కలు నాటాను, ఇంకా పూత స్టార్ట్ అయింది, కాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి బెండ మొక్కలు. ఇక్కడ ఇది మనం ఆ రోజు నాటానని చెప్పాను కదండి, మీకు అందరికీ చెప్పాను నేను, క్లవ్ బీన్స్ నాటానని. ఇక పూత స్టార్ట్ అయిందండి. మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో, చాలా హెల్దీగా ఉంది మొక్క. టమాటాలు చూడండి ఎలా పుష్కలంగా వచ్చాయి. వంకాయ కూడా చాలా చక్కగా వస్తుందండి, పూత చెట్టు నిండా పూతనే అండి. ఇది ఫ్లవర్స్, ఎంత బాగుంది కదండి. ఇక్కడ ఆరెంజ్ నిమ్మ ఉంది చూడండి, ఫ్లవరింగ్ ఎలా వచ్చింది, పుష్కలమైన పూత వచ్చింది. ఒక కొమ్మ ఎండిపోయిందండి. ఇందులో ఈ నిమ్మ అలాగే అవుతూ ఉంటుంది, నిమ్మకు సంబంధించినవి కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి, కొన్ని కొమ్మలు హెల్దీగా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి ఎంత పూత వచ్చిందంటే, ఇక ఇవన్నీ కాయలు అయినాయి అనుకోండి, 1 కేజీ కాయలు ఒకటే మొక్కకు వచ్చేస్తాయి. ఇదిగో గుత్తులుగా వచ్చాయి చూడండి, చిన్న చిన్న కాయలు కూడా రెడీ అవుతున్నాయి. ఇది చూసారా ఎంత గుత్తులుగా వస్తున్నాయి. ఇక్కడ గోరుచిక్కుడు కూడా చూడండి, మనకైతే గోరుచిక్కుడు సూపర్గా వస్తుంది, కానీ కోతుల వల్లనే ఇబ్బంది అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో గోరుచిక్కుడు. అవి కోతులు తినగా కూడా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చాయి, కాత కూడా మంచిగా వచ్చిందండి. ఇది గుత్తులుగా వచ్చింది చూడండి, చూసారా గోరుచిక్కుళ్ళు ఇది ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక మంచి వంకాయ ఉంది, మీకు చూపిస్తాను. ఇది అసలు ఎంత హెల్దీగా ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా సూపర్గా ఉంది. ముల్లంగి పూత కాయలు వచ్చినాయి అని చెప్పాను కదండి, ఇది పండుకు వచ్చినాయండి. ఇంకా ఇవి చెట్టు మీద ఎండే వరకు ఉంచుతాను, చెట్టు మీద ఎండిన తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాను. ఇగో ఈ కుండీలో నేను మధ్యలో కొంచెం కొత్తిమీర వేసాను, చక్కగా కొత్తిమీర కూడా ఎదుగుతుందండి. చూడండి, ఇగో టమాటా కూడా గుత్తులుగా వస్తుంది చూసారా. ఇది కొత్త పూత కూడా స్టార్ట్ అయింది టమాటాకి. మళ్ళీ కొన్ని టమాటా ముక్కలు నాటానండి. మనకు తోటలో ఎప్పుడు పని ఉంటూనే ఉంటుందండి, ఏదో రకంగా పనులు ఉంటూనే ఉంటాయి. మనము ఎప్పటికప్పుడు పనులు చేసామనుకోండి, కాత కూడా బాగా వస్తుంది. ఇక్కడ వంకాయ మొక్క చూడండి ఎంత బాగుందో, కాయలు అయితే ఎంత బాగున్నాయి చూడండి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది ఎంత ఫ్రెష్గా ఉంది కదండి. పూత చూడండి, ఇక మొక్కకి ఎంత పూత ఉందో. ఇదంతా ఒకే మొక్క అండి. ఇది చూసారా ఎంత బాగుందో. చిన్న హార్వెస్ట్ కూడా అవుతుంది, ఒక 4-5 వంకాయలు అట్లా వెళ్తాయి. అవన్నీ తెంపుకొని కిందికి వెళ్తా అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.